నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో చెత్త బయోమైనింగ్ పేరుతో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని సామాజికవేత్త అనిల్ అన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కాంట్రాక్టర్లతో కలిసి అధికారులు అవినీతికి పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్, చెత్త బయోమైనింగ్లపై సామాజికవేత్త అనిల్ కుమార్తో మా అనంతపురం జిల్లా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మనమున్నాం. గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్యాలయ పరిధిలో కుక్కల ఆపరేషన్ల విషయంలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని, అదేవిధంగా డంపింగ్ యార్డ్ బయోమైనింగ్ విషయంలో కూడా అధికారులు ఉత్తుత్తి బిల్లులు వేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లోనూ మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు స్పందన ఫిర్యాదుల్లోనూ సామాజికవేత్త అనిల్ గారు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు ఆయన ఇచ్చిన స్పందనకు స్పందించకపోవడం కొసమెరుపు. అసలు ఏం జరిగింది అనంతపురం నగరంలో కుక్కల విషయంలోనూ డంపింగ్ యార్డ్ విషయంలోనూ ఏం జరిగింది, ఆయన ఏ విషయంలో ఫిర్యాదు చేశారు అనే దానిపై అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అనంతపురం నగరంలో ముఖ్యంగా డంపింగ్ యార్డ్లో భారీ ఎత్తున బయోమైనింగ్ విషయంలో అవినీతి జరుగుతోందని చెప్పి మీరు ఫిర్యాదు చేసిన పరిస్థితి, అసలు అధికారులు ఏమన్నారు, అసలు ఏం జరిగింది సార్? డంపింగ్ యార్డ్లో దాదాపు 3.5 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ అంటే పాత వేస్ట్ ఉంది. దాదాపు 30 సంవత్సరాలుగా ఉండిపోయిన వేస్ట్ ఉంది. సో దాన్ని క్లీన్ చేయాలా, క్లీన్ చేసి డంప్ యార్డ్ తరలించాలా అనే ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన అనంతపురం నగరంలో ఉండే డంప్ యార్డ్ని తరలించే ప్రక్రియ మొదలెట్టింది 2022 డిసెంబర్. సో అందులో భాగంగా టెండర్లు పిలిచి ఈ 3.5 లక్షల టన్నుల చెత్తను తరలించేందుకు 22,75,00,000 గాను టెండర్ పిలిచి ఒక కాంట్రాక్ట్ ఇచ్చినారు. సో ఇక్కడ ఉన్నది 3.5 లక్షల టన్నుల, ఎన్ని టన్నుల అని నిర్ధారించింది స్వచ్ఛాంధ్ర తరఫు నుంచి వచ్చిన ఒక కన్సల్టెంట్. అది చేయాల్సిన కరెక్ట్ పద్ధతి. సో ఆ విధంగా చేసి పని మొదలుపెట్టినారు. పని మొదలుపెట్టి ఏం చేసినారు, ఒక మిషన్ మాత్రమే బయోమైనింగ్ అంటారు ఈ ప్రక్రియనంటే తడి చెత్త, పొడి చెత్త, మెటలు అవి ఇవి అన్నీ తీసేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఎరువుగా కన్వర్ట్ చేయడము బయోమైనింగ్. సో ఇక్కడ తెచ్చిపెట్టిన మిషను కెపాసిటీ కేవలం 110 టన్నులు రోజుకి చేయగలదు. అది ఏమి వర్షం పడిన రోజులు చేయలేము, ఆ తడిలో ఆ చెత్తలో తడి ఉంటే కూడా చేయలేము. అంటే ఫుల్గా డ్రైగా ఉంటే, ఈ విధంగా క్లైమేట్ ఉంటే డైలీ 110 టన్నులు మ్యాక్సిమం కెపాసిటీ ఆ మిషన్ది. కానీ వీళ్ళు ఆ మిషన్ని కేవలము కొన్ని నెలలు మాత్రమే పని చేయించి చివరి రోజుల్లో మరొక మిషన్ని తెచ్చి రెండో మిషన్ని చేసి చివరిగా అంతా క్లీన్ అయిపోయిందని వీళ్ళే నిర్ధారణ చేసేసుకొని స్వచ్ఛాంధ్ర నుంచి ఏ కన్సల్టెంటు రాలేదు, ఎవరు నిర్ధారణ చేయలేదు. దీన్ని నిర్ధారణ చేయాల్సిన సైంటిఫిక్ పద్ధతిలో అసలు నిర్ధారణే జరగలేదు. ఇక్కడ 1,00,000 టన్నుల పైన చెత్త, పాత చెత్త ఉన్నా కానీ దాన్నంతా కొత్త చెత్తగా చూపిస్తున్నారు. నా ప్రశ్న ఏమంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు 23 కోట్ల ప్రాజెక్ట్ చేసేటప్పుడు పాత చెత్త క్లీన్ చేసే కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చినప్పుడు కొత్త చెత్త సపరేట్గా, పాత చెత్త సపరేట్గా వెయ్యరా మీరు? మన ఇంట్లోనే ఒక చిన్న పని, మట్టి పని చేయించినా ఒక 1000 రూపాయలకి పాత మట్టి పక్కనేసి కొత్త మట్టి ఇంకో చోట వేయమా? కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తామా? చేయం కదా. మరి ఇక్కడ జరిగింది అదే. సరే, దాని డీటెయిల్స్ అన్నీ పెట్టండి, బయట పెట్టండి అంటే ఈరోజు వరకు ఎన్నో స్పందనలో కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నో అర్జీలు ఇక్కడ ఇచ్చినా, ఎన్నో అర్జీలు స్వచ్ఛాంధ్రాకి ఇచ్చినా, ఎన్నో అర్జీలు కలెక్టర్ ఆఫీస్కి రాసినా, ఎన్నో ఈమెయిల్స్ కమిషనర్కి, కలెక్టర్కి ఇద్దరికీ రాసినా ఏ విధమైన జవాబు లేదు. ఇందులో కొసమెరుపు ఏమంటే, ఈ 3.5 లక్షల టన్నులు క్లీన్ చేయడానికి 680 రూపాయలతో ఒక టన్నుకి రేటు కుదుర్చుకున్నాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద 550 రూపాయలు ఇస్తే మిగతా 130 చిల్లర మన మున్సిపాలిటీ కట్టాలా. సో ఇక్కడ ఎన్ని టన్నులు క్లీన్ చేసినారు అనేదే తెలియకోకుండా మున్సిపాలిటీ కట్టాల్సిన వాళ్ళ భాగంలో ఉండే డబ్బులంతా 135 రూపాయలు ఇంటూ 3.5 లక్షల టన్నులు పేమెంట్ చేసేసినారు. అంతెందుకు, ఇటీవల డంప్ యార్డ్లో నిప్పు అంటుకుంది.
నిప్పు అంటుకున్న ముందు రోజే 4 కోట్లు రిలీజ్ చేసినారు మళ్ళా. అంటే ఏమని అర్థం దీనికి? సో ఈ డంప్ యార్డు మీద పూర్తి విచారణ జరపాలా, ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఎవిడెన్స్ లేకోకుండా ఎవరు కూడా మాట్లాడకూడదు. కానీ అధికారులందరూ దీన్ని దాపెట్టి ఏదో దొంగ పని చేస్తున్నట్లు చేయడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకోసమే దీన్ని సైంటిఫిక్ పద్ధతిలో అక్కడ ఉన్న వేస్ట్ ఏజ్ ఎంత అనేది చేయాలా. ఇదే విషయం మేము కమిషనర్తో చెప్పినప్పుడు జేఎన్టీకి శాంపుల్స్ పంపిస్తున్నామన్నారు. మేము ఇవే శాంపుల్స్ని 8 శాంపుల్స్ని డంప్ యార్డ్లో శాంపుల్స్ని బెంగళూరులో ఒక ల్యాబ్కు పంపిస్తే ఆ చెత్త ఏజ్ 10 నుంచి 16 సంవత్సరాలని చెప్పినారు. 10 నుంచి 16 సంవత్సరాలు దాని ఏజ్ అని రిపోర్ట్స్లో వస్తే మీరు అది కొత్త చెత్త అని ఎలా అంటున్నారు? సో దీనికి ఎవరు బాధ్యత వహించకపోవడం, మేయర్ చూస్తే నాకు తెలియదంటాడు, కమిషనర్ చూస్తే కొత్తగా ఇప్పుడు వచ్చినారు, పాత కమిషనర్ ఏమీ తెలియనట్లున్నారు, సంబంధిత ఇంజనీర్లు ట్రాన్స్ఫర్ అయినా వెళ్ళిపోయినారు, కొత్త ఇంజనీర్లు మాకేం తెలియదని అంటున్నారు. సో దీని మీద సమగ్ర విచారణ జరపనిదే. ఇది నిజంగా 22 కోట్ల నిజంగా పని జరిగిందా లేకపోతే 22 కోట్ల కుంభకోణం జరిగిందా అనేది బయటపడుతుంది. ముఖ్యంగా ఈ కుక్కలకి యానిమల్ ఈ ఆపరేషన్ల విషయంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి మీరు ఫిర్యాదు చేసిన పరిస్థితి అసలు ఏంటి? అందులో ఏదైనా లొసుగుందా? యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ అంటారు. అంటే నగరంలో ఉండే వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషను. ఈ ఆపరేషన్ చేయాలంటే ఇదివరకు మాదిరి కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలన్నీ తీసుకొచ్చింది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ కింద. ఆ నిబంధనల ప్రకారము సరైన ఆరోగ్యకరమైన ప్రాంతంలో కుక్కలకి ఆపరేషన్ చేసే ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసి కుక్కలకు ఆపరేషన్ చేయాలి. కానీ మన అనంత నగరపాలక ప్రబుద్ధులు ఏం చేశారంటే ఈ ఏబీసీ సెంటర్ని ఎత్తకు డంప్ యార్డ్లో పెట్టినారు. ఎవరన్నా కుక్కల ఆపరేషన్ చేసేది అంత పొల్యూషను, అంత బ్యాక్టీరియా, అంత ఇన్ఫెక్షన్ ఏరియాలో పోయి కుక్కల ఆపరేషన్ సెంటర్ పెడతారా? అది పెట్టకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా వీళ్ళు ఎత్తకపోయి ఆ డంప్ యార్డ్లో పెట్టేసినారు. దీనికి 1,00,000 కారణాలు. ఒక ముఖ్యమైన కారణం ఏమంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని కుక్కలు చనిపోవచ్చు. సో ఈ చనిపోయిన కుక్కల్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా చేయకోకుండా అక్కడే డంప్ యార్డ్లో పడేసే ఒక ప్రక్రియ మాదిరి అనుకున్నారేమో తెలియదు, కానీ ఆ విధంగా మొదలుపెట్టినారు. సార్, మొత్తం మీద మున్సిపల్ పరిధిలో ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు అంటారు? ఈ డంపింగ్ యార్డ్ విషయంలో కావచ్చు, ఈ కుక్కల ఆపరేషన్ల విషయంలో సమగ్ర విచారణ జరిపితే నా లెక్కాచార ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు 30 రోజుల్లో దాదాపు 2,500 కుక్కల ఆపరేషన్ చేసినామని వీళ్ళు అంటున్నారు. ఏ విధంగా సాధ్యం? అదే కుక్కల ఆపరేషన్ అనేది ఫస్ట్ కుక్కలు పట్టుకొని రావాలా, పట్టుకొచ్చి దానికి ఆపరేషన్ చేయాలా. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక్కొక్క రూమ్లో ఒక కుక్కను వదలాలా. ఈ డంప్ యార్డ్లో కట్టిన ఏబీసీ సెంటర్లో ఎన్ని రూములు ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు 30-40 రూమ్లో ఉంటాయి. ఆడ ఆ కుక్కలు 4 రోజులు పెట్టాలా పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద. అంటే ప్రతి 4 రోజులకి కేవలం 40 కుక్కలు మాత్రమే పెట్టగలమాడ. అంటే నెలలో ఎన్ని కుక్కలు ఆపరేషన్ చేయగలం? 2,500 ఏ విధంగా సాధ్యం? ఒక ప్రపంచ రికార్డుని తలపించే విధంగా వీళ్ళు లెక్కాచారాలు చూపిస్తున్నారు. ఒక్కొక్క కుక్క ఆపరేషన్కి 1,500. అంటే ఈ లెక్కాచారం ప్రకారం తీసుకుంటే సంవత్సరానికి దాదాపు 3 కోట్ల కుంభకోణం అయిపోతుంది ఈ కుక్కల ఆపరేషన్ది. అదేవిధంగా డంప్ యార్డ్ది సమగ్ర విచారణ జరిపిస్తే దాదాపు 1,00,000 టన్నులు, అంటే దాదాపు 1,00,000 టన్నులు ఎక్సెస్ పాత చెత్తను కూడా చూపిస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయి. దానికి సైంటిఫిక్గా లేదు, అనుమానం వద్దు అని సైంటిఫిక్గా ప్రూవ్ చేసే బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. మొత్తం మీద టోటల్గా ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు అంటారు? ఇక్కడ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మన మున్సిపల్ కార్యాలయానికి ఒక ఐఏఎస్ ఉన్నారు. వీరందరి దృష్టికి మీరు తీసుకెళ్లారా? అందరి దృష్టికి తీసుకెళ్ళాము. అందుకే నేను స్పందనలో, తర్వాత రైటింగ్లో, తర్వాత ఈమెయిల్ రూపంలో 3 రకాలుగాను నేను కంప్లైంట్ ఇచ్చినాను. సో మొత్తం అవినీతి గురించి మాట్లాడితే ఏ వాటికి వీళ్ళు లెక్కాచారాలు తేల్చడం లేదో అదంతా అవినీతిగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే అకౌంట్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి మీరు. దీనికి ఎంత ఇచ్చినారు, దీనికి ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా చెత్తని మీరు క్యాల్కులేట్ చేస్తున్నారు, అదేవిధంగా ఎన్ని కుక్కల్ని ఏ విధంగా చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే కుక్కలు ఏ ప్రాంతం నుంచి తీసుకొస్తామో అదే ప్రాంతంలో వెళ్ళి వదలాలా. దాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది ఏ ఇంజనీర్కి కూడా ఏ అధికారికి కూడా ఇక్కడ తెలియని పరిస్థితి. సో ఇదంతా ఏదో తొందరపడి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల ఎన్ని బిల్లులు వీలైతే అన్ని చేసుకోవాలనే ఆతృతలో ఉన్నారు తప్పితే ఇది పద్ధతిగా చేయాలన్నది ఎక్కడ కూడా కనపడట్లేదు.
ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని బిల్లుల రూపంలో వాటిని దండుకునేందుకు ఇక్కడున్న అధికారులు వ్యవహరిస్తున్నారని వారి వ్యవహారాన్ని తప్పుపడుతూ అనిల్ గారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని అనిల్ గారు చెబుతున్న పరిస్థితి. డంపింగ్ యార్డ్లోనూ ఈ కుక్కల ఆపరేషన్ల విషయంలోనూ జరిగిన అవినీతిని కోట్లాది రూపాయలుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని అనిల్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్ న్యూస్ కెమెరామెన్ దాదా పీర్తో హనుమంతు.